దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు 8వ అధ్యాయం విశ్వరూప సందర్శనము. ఈ సంఘటన తరువాత, అంటే తృణావర్తన సంహారం తరువాత, వసుదేవుడు కృష్ణుని భవిష్యత్తును జ్యోతిష్శాస్త్ర రీత్యా గణించడానికి కులగురువైన గర్గమునితో నందమహారాజు చెంతకు వెళ్ళమని చెప్పాడు. గర్గముని తపోనిష్ఠా గరిష్ఠుడు, యదువంశ పురోహితుడు. ఆయన అరుదించగానే నందుడు అతి ప్రసన్నుడై లేచి నిలబడి ముకుళిత హస్తుడై సగౌరవంగా ఆహ్వానించాడు. తాను భగవంతుని ఆరాధిస్తున్నాననే భావనతో అతడు గర్గమునికి స్వాగతం పలికాడు. చక్కని ఆసనాన్ని సమర్పించాడు. ఆయన సుఖాసీనుడు కాగానే నందుడు అతిథి మర్యాద చేసి ఆయనతో, ప్రభూ, కేవలం జ్ఞానోపదేశానికే మీరు గృహస్థుని ఇంటికి వస్తారు. మేము సర్వదా గృహ కలాపాలలో మునిగి ఉండి ఆత్మానుభూతిని గురించిన నిజమైన కర్తవ్యాన్ని విస్మరిస్తాము. ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి కొంత బోధ చేయడానికే మీరు మా ఇంటికి వచ్చి ఉంటారు. గృహస్థులను కలవడంలో మీకు వేరే ఉద్దేశ్యమే ఉండదు అని అన్నాడు. సర్వదా ధన విషయంలోనే తలమునకలై ఉండే గృహస్థులను కలిసే అవసరం సాధుపురుషునికి లేదా బ్రాహ్మణునికి లేదు. కనుక సాధుపురుషులు, బ్రాహ్మణులు గృహస్థుని ఇంటికి వెళ్ళడానికి ఏకైక కారణం అతనికి జ్ఞానబోధ చేయడమే. గృహస్థులే సాధు దగ్గరకు లేదా బ్రాహ్మణుని చెంతకు జ్ఞానోపదేశానికి వెళ్ళవచ్చును కదా అని ఎవరైనా అడిగితే గృహస్థులు దీనచేతసులని సమాధానం చెప్పవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో నెలకొనడమే తమ ప్రధాన కర్తవ్యమని, ఆత్మానుభూతి లేదా ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అనేది అప్రధానమని గృహస్థులు సాధారణంగా భావిస్తారు. అందుకే కేవలం కరుణతో సాధువులు, బ్రాహ్మణులు గృహస్థుల ఇళ్లకు వెళతారు. జై శ్రీకృష్ణ. గర్గముని జ్యోతిష్శాస్త్ర పారంగతులలో ఒకరని నందుడు అన్నాడు. సూర్యచంద్ర గ్రహణాలను గురించి చెప్పడం వంటివి జ్యోతిష్శాస్త్రం యొక్క అద్భుతమైన గణనలు. ఈ శాస్త్రం ద్వారా మనిషి భవిష్యత్తును స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు. గర్గముని ఈ జ్యోతిష్శాస్త్రంలో పారంగతుడు. ప్రస్తుత జన్మలో సుఖదుఖాలకు కారణభూతమవుతున్నట్టి పూర్వ కర్మలను ఈ విద్య ద్వారా మనిషి తెలుసుకోగలుగుతాడు. నందుడు గర్గమునిని బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని కూడా సంబోధించాడు. బ్రహ్మ జ్ఞాన నిపుడనే బ్రాహ్మణుడు పరబ్రహ్మ జ్ఞానం లేకుండా ఎప్పుడూ బ్రాహ్మణుడు కాలేడు. ఈ సందర్భంలో బ్రహ్మవిదాం, బ్రహ్మమును చక్కగా ఎరిగినవాడు అను పదమును ప్రయోగించబడినది. నిపుణుడైన బ్రాహ్మణుడు క్షత్రియ వైశ్య వర్ణాలకు సంస్కార కర్మలు చేయడానికి సమర్థుడై ఉంటాడు. శూద్రులు సంస్కారహీనులుగా ఉంటారు. అందుకే క్షత్రియ వైశ్యులకు బ్రాహ్మణుడు గురువుగా లేదా పురోహితునిగా భావింపబడతాడు. నందమహారాజు వైశ్యుడు. గర్గమునిని అతడు ఉత్తమ బ్రాహ్మణునిగా గుర్తించాడు. అందుకే తన పుత్రులైన కృష్ణ బలరాములకు సంస్కార కర్మలు చేసే కార్యక్రమాన్ని అతడు గర్గమునికి అప్పగించాడు. కేవలం ఆ బాలురే కాకుండా మానవులందరూ జన్మం తరువాత యోగ్యుడైన బ్రాహ్మణుని గురువుగా స్వీకరించాలని నందుడు అన్నాడు. జై శ్రీకృష్ణ. ఆ అభ్యర్థనను వినిన తర్వాత గర్గముని సమాధానం చెబుతూ, ఈ బాలురకు, విశేషంగా కృష్ణునికి సంస్కార కర్మలు చేయడానికే వసుదేవుడు నన్ను పంపించాడు. కానీ ఆ విధంగా చేస్తే నేను వసుదేవుని వంశ పురోహితుడిని కాబట్టి శ్రీకృష్ణుడు దేవకీపుత్రునిగా భావింపబడే అవకాశం ఉన్నది అని అన్నాడు. జ్యోతిష్ గణన బట్టి శ్రీకృష్ణుడు దేవకీ నందడుడనే గర్గమునికి తెలుసు. కానీ ఆ విషయం నందునికి తెలియదు. కృష్ణ బలరాములు ఇద్దరూ వసుదేవుని తనయులేనని గర్గముని ఆ విధంగా పరోక్షంగా తెలిపాడు. బలరాముని తల్లి రోహిణి అక్కడే ఉన్నది కాబట్టి ఆ పిల్లవాడు వసుదేవసుతుడని తెలుసు. కానీ కృష్ణుని గురించి నందునికి తెలియదు. కృష్ణుడు దేవకీసుతుడనే యథార్థాన్ని గర్గముని పరోక్షంగా వెల్లడి చేశాడు. తాను సంస్కార కర్మను నిర్వహిస్తే సహజంగానే పాపి అయిన కంసుడు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రుడని భావించే అవకాశమున్నదని కూడా గర్గముని నందునికి హెచ్చరించాడు. దేవకీదేవి అష్టమ సంతానం పుత్రిక అని అందరూ తలిచినప్పటికీ జ్యోతిష్ గణన అనుసరించి ఆమెకు ఆడపిల్ల పుట్టే అవకాశమే లేదు. యశోదకు కుమార్తె జన్మించిందని, దేవకికి శ్రీకృష్ణుడు జన్మించాడని,
ఆ ఇరువురు పరస్పర మార్పిడికే గురి అయినారని ఈ ప్రకారంగా గర్గముని నందమహారాజుకు సూచించాడు. ఆడ శిశువైన దుర్గాదేవి కూడా కంసుని వధించేవాడు వేరొక చోట ఇదివరకే జన్మించాడని తెలిపింది. నేను నీ పుత్రునికి నామకరణం చేస్తే ఆడ శిశువు పలికిన మాట నిజమని తెలిసిపోతే పాపి అయిన కంసుడు వచ్చి నామకరణోత్సవం కాగానే ఆ పిల్లవాడిని వధిస్తాడు. ఈ ఉపద్రవాలకు నేను కారణం కాదలుచుకోలేదు అని గర్గముని అప్పుడు అన్నాడు. జై శ్రీకృష్ణ. గర్గముని పలుకులను వినిన నందమహారాజు అప్పుడు ఆయనతో, అంతటి ప్రమాదమే ఉంటే వైభవోపేతంగా నామకరణోత్సవం చేయకుండా ఉండడమే సర్వోత్తమము. మీరు కేవలం వేద మంత్రోచ్చారణ చేసి సంస్కార కర్మను నిర్వహిస్తే చాలు. మేము ద్విజాతి వర్ణానికి చెందినవారము. మీ సన్నిధి మాకెంతో లాభదాయకం కాబట్టి ఈ నామకరణోత్సవాన్ని నిరాడంబరంగా చేద్దాము అని అన్నాడు. నామకరణోత్సవం రహస్యంగా జరిగినా పర్వాలేదు, గర్గముని సన్నిధిలో మాత్రం పూర్తి లాభాన్ని పొందాలని నందుడు తలచాడు. నందుడు ఆ విధంగా పరమోత్సాహంతో అర్థించినంతట గర్గముని నామకరణోత్సవాన్ని సాధ్యమైనంత రహస్యంగా గోష్ఠములో నిర్వహించాడు. రోహిణీ నందనుడు బంధుమిత్రులకు పరమానందాన్ని కలిగిస్తాడు కాబట్టి రాముడని పిలువబడతారని గర్గముని నందునితో అన్నాడు. భవిష్యత్తులో ఆ పిల్లవాడు అసాధారణ బలసంపన్నుడవుతాడు కాబట్టి అతడు బలదేవుడని కూడా పిలువబడతాడు. నీ వంశాన్ని యదువంశాన్ని సన్నిహితంగా కలిపాడు, సంకర్షించాడు కాబట్టి ఈతని నామం సంకర్షణుడని కూడా అవుతుంది అని గర్గముని నందునితో అన్నాడు. అంటే గర్గముని రోహిణీ నందనుడికి బలరాముడు, సంకర్షణుడు, బలదేవుడు అనే ఈ 3 పేర్లను పెట్టాడు. కానీ బలరాముడు కూడా దేవకీ గర్భంలోనే ఉదయించి తర్వాత అతడు రోహిణి గర్భానికి మార్చబడినాడనే యథార్థాన్ని ఆయన జాగ్రత్తగా దాచిపెట్టాడు. దేవకీ తనయులైనందున బలరామకృష్ణులు అసలైన సోదరులే అయి ఉన్నారు. తర్వాత గర్గముని నందునితో, ఇక నీ పుత్రుని గురించి చెప్పాలంటే ఈతడు వివిధ యుగాలలో వివిధ వర్ణాలతో అవతరిస్తాడు. మొదట ఈతడు శుక్లవర్ణాన్ని స్వీకరించాడు, తరువాత రక్తవర్ణాన్ని, ఆ తరువాత పీతవర్ణాన్ని ధరించాడు. ఇప్పుడు ఈతడు కృష్ణవర్ణుడయ్యాడు. అంటే ఇంతకు పూర్వము ఈతడు వసుదేవనందనుడు కనుక వాసుదేవుడని, కృష్ణుడని పిలువబడతాడు. కొందరు ఈతనిని కృష్ణుడని పిలుస్తారు, మరికొందరు వాసుదేవుడని పిలుస్తారు. కానీ ఒక్క విషయం నీవు తప్పకుండా తెలుసుకోవాలి. అదేమిటంటే వివిధ గుణకర్మలను అనుసరించి ఈతనికి వివిధ రూపనామాలు, నామరూపాలు ఉన్నాయి అని అన్నాడు. గోవర్ధనోద్ధరణ అనే అసాధారణ నీల కారణంగా ఆ బాలుడు గిరిధారి అని పిలువబడతాడని గర్గముని ముందే నందునికి సూచన చేశాడు. గర్గముని జ్యోతిష్శాస్త్ర ప్రవీణుడు కనుక భూత భవిష్యత్తులు చక్కగా ఎరుగగలిగాడు. అందుకే ఆయన ఈతని నామములు, కార్యములు అన్నీ నాకు తెలుసు, ఇతరులకు ఇవి తెలియవు. ఈ బాలుడు గోపులకు, గోవులకు పరమానందకారకుడవుతాడు. బృందావనంలో సుప్రసిద్ధుడై ఈతడు మీ పరమ సౌభాగ్యానికి కారణమవుతాడు. ఈతని సన్నిధిలో మీరు అన్ని రకాలైన ఉపద్రవాలను అధిగమిస్తారు అని అన్నాడు. జై శ్రీకృష్ణ. గర్గముని ఇంకా పలుకుతూ, వ్రజరాజా, అరాచకం ఏర్పడినప్పుడు దుర్మార్గులు, దోపిడీగాండ్ర చేతుల్లో నుండి ధర్మాత్ములను ఈ బాలుడు పూర్వజన్మలలో పలుమార్లు రక్షించాడు. ఈ బాలుడు ఎంత శక్తిమంతుడంటే ఈతనిని ఆశ్రయించిన వాడు ఎన్నడూనూ శత్రువులచే కలత చెందడు. దేవతలు సర్వదా విష్ణువుచే రక్షింపబడినట్లు ఈ బాలుని యందు అనురక్తులైన వారు దేవాది దేవుడగు నారాయణుచే రక్షించబడతారు. శక్తి, సౌందర్యం, ఐశ్వర్యం అన్నింటిలోనూ ఈతడు నారాయణునికి సమానుడవుతాడు. కనుక ఈతనిని సమాహిత చిత్తంతో జాగ్రత్తగా పెంచు అని అన్నాడు. నందుడు నారాయణ పరాయణుడు కాబట్టి ఆ దేవదేవుడు తనతో సమానమైన పుత్రుని అతనికి ఒసిగినాడని గర్గముని చెప్పాడు. ఆ బాలునికి పలువురు రాక్షసులు కలతను కలిగిస్తారని, కాబట్టి నందుడు జాగ్రత్తగా అతనిని పెంచాలని కూడా అదే సమయంలో గర్గముని తెలిపాడు. స్వయంగా నారాయణుడే అతని పుత్రుడయ్యాడని ఈ ప్రకారంగా గర్గముని నందునికి తెలియజేశాడు. అతని పుత్రుని దివ్య గుణాలను ఆయన నానా రకాలుగా వర్ణించి చెప్పాడు.
ఈ విధంగా ఉపదేశించిన తరువాత గర్గముని స్వగృహానికి వెళ్ళిపోయాడు. ఇదంతా విని నందుడు తనను పరమ సౌభాగ్యశాలిగా భావించుకొని తనకు ఇంతటి వరం లభించినందులకు పరమ సంతుష్టుడయ్యాడు. జై శ్రీకృష్ణ. ఈ సంఘటన జరిగిన కొద్ది సమయం తరువాత రామకృష్ణులు చేతులు మోకాళ్ల మీద పాకడం మొదలుపెట్టారు. వారు ఆ విధంగా దోగాడుతూ తమ తల్లులను ఆనందింపజేశారు. తమ నడుములకు కాళ్లకు కట్టిన గజ్జెలు మనోహరంగా మ్రోగుచుండగా వారు ఆనందంగా చుట్టూ పాకేవారు. ఒక్కొక్కప్పుడు సాధారణ పిల్లలలాగా ఇతరులకు భయపడేవారు వెంటనే రక్షణకు తమ తల్లుల చెంతకు చేరేవారు. మరొక్కప్పుడు బురదలో పాకి ఒళ్లంతా మట్టితోనూ బురదతోనూ తమ తల్లులను చేరేవారు. నిజానికి తమ తల్లులు కేసర చందనాలు ఒంటికి అలదినప్పటికీ బురదలో పాకిన కారణంగా వారి దేహాలు మట్టితో నిండిపోయాయి. ఇద్దరూ ప్రాకుతూ చెంతకు రాగానే యశోదారోహిణులు వారిని ఒడిలోకి తీసుకొని తమ చీర కొంగులు వారి మీద కప్పి స్తన్యపానం చేయించేవారు. బాలురు స్తన్యపానం చేస్తున్నప్పుడు ఆ తల్లులు వారికి దంతాలు రావడం కనిపించేది. మరొకప్పుడు ఆ చిలిపి బాలురు గోశాల వరకు పాకి దూడతోక పట్టుకొని నిలబడడానికి ప్రయత్నించేవారు. అప్పుడు దూడలు భయపడినవై వెంటనే అటు ఇటు పరుగు తీయగా బాలురు కూడా బురదలో ఆవు పేడలలో ఈడ్వబడేవారు. ఈ వినోదాన్ని చూడడానికి యశోదారోహిణులు చుట్టుపక్కల గోపికలను పిలిచేవారు. శ్రీకృష్ణుని ఈ బాల్యలీలను చూసి గోపికలు దివ్యానందంలో మునిగి బిగ్గరగా నవ్వుతూ ఆనందించేవారు. జై శ్రీకృష్ణ. బలరామకృష్ణులు ఎంత చిలిపివారంటే యశోదారోహిణులు తమ ఇంటి పనులు చేసుకుంటూనే వారిని గోవులు, ఎడ్లు, కోతులు, నీళ్లు, అగ్ని, పక్షుల నుండి రక్షించవలసి వచ్చేది. బాలుర రక్షణను గురించిన నిరంతర వ్యాకులతతో తమ పనుల నిర్వహణలో వారికి శాంతి దొరికేది కాదు. తరువాత అత్యల్ప కాలంలోనే బలరామకృష్ణుల కాళ్లపై నిలబడి నెమ్మదిగా నడవడం మొదలుపెట్టారు. వారిద్దరూ నడవడం మొదలుపెట్టగానే సమవయస్కులైన బాలురు వారితో జతకూడారు. వారందరూ గోపికలకు, విశేషంగా యశోదారోహిణులకు పరమానందాన్ని కలుగజేశారు. బృందావనంలో కృష్ణ బలరాముల చిలిపి చేష్టలకు ఇరుగు పొరుగు గోపికలు ఎంతో ఆనందించేవారు. ఆ దివ్యానందాన్ని మరింతగా అనుభవించడానికి వారంతా గుమిగూడి యశోద దగ్గరకు వెళ్ళి ఆ అల్లరి బాలుర మీద ఫిర్యాదులు చేశారు. అప్పుడు కృష్ణుడు యశోద ముందు కూర్చొని ఉన్నాడు. అతనికి వినబడేటట్లుగా గోపికలు తమ ఫిర్యాదులు చెప్పడం మొదలుపెట్టారు. యశోదమ్మ, నీ అల్లరి కృష్ణుని నీవెందుకు అదుపులో పెట్టవు? ఈతడు బలరామునితో పాటు పొద్దున సాయంత్రం మా ఇండ్లకు వచ్చి గోవుల నుండి పాలు పితకడానికి ముందే దూడలను విడిచిపెడుతున్నాడు. దానితో దూడలు పాలన్నీ త్రాగేస్తున్నాయి. అప్పుడు మేము పాలు పితకడానికి వెళితే పాలు దొరకక ఖాళీ పాత్రలతో వెనుకకు తిరిగి వస్తున్నాము. ఆ విధంగా చేసినందుకు మేము బెదిరిస్తే వారెంత మనోహరంగా నవ్వుతున్నారంటే మేమేమీ చేయలేకపోతాము. అంతేకాకుండా పెరుగు, వెన్నెలను మేమెక్కడ దాచిపెట్టినా వారిని దొంగలించడం నీ కృష్ణ బలరాములకు ఎంతో ఇష్టం. పెరుగు, వెన్నెలను దొంగలిస్తూ పట్టుబడితే వారు మాకెందుకు దొంగతనం అంటగడుతున్నారు? మా ఇంట్లో వెన్న పెరుగులకు కొరత ఉందని మీరు భావిస్తున్నారా అంటూ మమ్మేవారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు వారు పెరుగు, వెన్న, పాలు దొంగలించి కోతులకు పంచుతున్నారు. కోతులకు కడుపు నిండి అవి తినడం మానేసినప్పుడు నీ బాలురు విసుక్కుంటూ ఈ పాలు, వెన్న, పెరుగు బాగాలేవు, వీటిని కోతులైనా ముట్టవు అని అంటారు. అప్పుడు వారు కుండలను పగలగొట్టి అటు ఇటు పారేస్తారు. మేము పాలు, పెరుగు, వెన్నెలను చీకటి గదిలో దాచిపెడితే బలరామకృష్ణులు తమ ఒంటిపైన దివ్యాభరణాల వెలుగులో చీకటిలోనైనా వాటిని తీసుకుంటున్నారు. ఒకవేళ దాచిపెట్టిన పెరుగు, వెన్నెలు కనపడకపోతే వీరు మా చిన్నపిల్లలను గిచ్చి ఏడిపించి పారిపోతారు. ఈ అల్లరి పిల్లల భయానికి మేము పెరుగు, వెన్నెలను ఎత్తుగా ఇంటి కప్పు నుండి వేలాడదీసిన ఉట్లలో ఉంచితే వీరు చెక్కపీటలను వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చి రోళ్లను ఉపయోగించి వాటిని అందుకుంటున్నారు. ఒకవేళ అవి అందకపోతే వీరు కుండలకు చిల్లులు వేస్తున్నారు. కాబట్టి నీ పిల్లల ఒంటి మీద నుండి రత్నాభరణాలను తీసివేయడం ఉత్తమమని మేము భావిస్తున్నాము అని అన్నారు. జై శ్రీకృష్ణ. ఇదంతా వినిన యశోద, సరే,
కృష్ణుని వంటి మీద నగలన్నీ తీసివేస్తాను. ఇక అతడు చీకటిలో దాచిపెట్టిన వెన్నను చూడలేడు అని అనేది. కానీ అది వినగానే గోపికలు, వద్దు వద్దు, ఆ విధంగా చేయకు. నగలు తీసేస్తే ఏమి లాభం? వీరు ఏ రకమైన బాలురో మాకు తెలియదు గాని నగలు లేకుండా వీరు తమ దేహాల నుండి వెలుగులు ప్రసరించగా చీకటిలోనైనా సమస్తాన్ని చూడగలుగుతున్నారు అని అన్నారు. అప్పుడు యశోదమ్మ వారితో, అయితే ఈ బాలురకు అందనట్లుగా మీ పెరుగు వెన్నెలను జాగ్రత్తగా దాచుకోండి అని అన్నది. అది వినిన గోపికలు మళ్ళీ యశోదతో, నిజానికి మేము అదే చేస్తున్నాము. కానీ మేము ఇంటి పనులలో ఉన్నప్పుడు ఈ చిలిపి బాలురు ఇళ్లలో ఏదో విధంగా ప్రవేశించి అంతా పాడు చేస్తున్నారు. ఒక్కొక్కప్పుడు పెరుగు వెన్నెలను దొంగలించలేక కోపంతో నేలపై మూత్ర విసర్జన చేసి ఉమ్ము వేసి వస్తున్నారు. చూడు, ఈ ఫిర్యాదులను నీ పిల్లవాడు ఎంత హాయిగా వింటున్నాడో. రోజంతా పెరుగు వెన్నెలను దొంగలించడానికే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు మంచి పిల్లవానిలాగా కూర్చున్నాడు. కాస్త ఆ ముఖం చూడమ్మా అని అన్నారు. ఆ ఫిర్యాదులను వినిన తర్వాత యశోద తన పిల్లవాడిని చివాట్లు పెట్టాలని తలచినా అతని దీనవదనాన్ని చూసి నవ్వుకొని ఆ పని చేయలేకపోయింది. జై శ్రీకృష్ణ. ఇంకొక రోజు కృష్ణ బలరాముడు తమ మిత్రులతో కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడు బలరాముడు, కొంతమంది బాలురు వచ్చి కృష్ణుడు మట్టి తిన్నాడని యశోదకు ఫిర్యాదు చేశారు. అది వినగానే ఆమె కృష్ణుని చేయి పట్టుకొని, కృష్ణయ్య, ఎందుకు ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి మట్టి తిన్నావు? బలరాముడు, నీ స్నేహితులందరూ నీ గురించి ఫిర్యాదు చేస్తున్నారు చూడు అని అన్నది. తల్లికి భయపడిన కృష్ణుడు ఆమెతో, అమ్మా, బలరామునితో పాటు ఈ బాలురందరూ నాపై చాడీలు చెబుతున్నారు. నేను మట్టిని తిననే లేదు. రామన్నకు ఇవాళ నాతో ఆడుతున్నప్పుడు కోపం వచ్చింది. అందుకే బాలులతో కలిసి నాపై చాడీలు చెప్పాడు. అందరూ కలిసి ఫిర్యాదు చేస్తే నీకు కోపం వచ్చి నన్ను మందలిస్తామని వారు భావిస్తున్నారు. వీరంతా సత్యమే పలుకుతున్నారని తెలిస్తే నిజంగా నేను మట్టి తిన్నానో లేదో తెలుసుకోవడానికి నా నోటిలోనికి చూడు అని అన్నాడు. అప్పుడు యశోదమ్మ, సరే, నిజంగా నీవు మట్టి తినకపోతే నీ నోరు తెరిచి చూపించు, నేను చూస్తాను అని అన్నది. తల్లి ఆ విధంగా ఆజ్ఞాపించగానే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సామాన్య బాలునిలాగా నోరు తెరిచాడు. ఆ నోటిలో యశోదకు సమస్త సృష్టి వైభవము గోచరించింది. అంతరిక్షము, సకల దిక్కులు, పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు, లోకాలు, వాయువు, అగ్ని, ఇంద్రుడు, తారకులు అన్నీ ఆమెకు కనిపించాయి. చంద్రతారకలతో పాటుగా ఆమె జలము, ఆకాశం, అహంకార జాతమగు సృష్టి, దాని ఫలాలైన ఇంద్రియాలు, ఇంద్రియాది దేవతలు, శబ్దగంధాది తన్మాత్రలను దర్శించింది. కృష్ణుని నోటిలో ఆమెకు త్రిగుణములు, జీవులు, కాలం, ప్రకృతి, ఆధ్యాత్మిక స్వభావం, కర్మ, చేతనము, వివిధ రూపములు కూడా కనిపించాయి. సృష్టికి అవసరమైన సమస్తమును ఆమె తన బాలుని నోటిలో చూసింది. ఆ నోటిలో ఆమెకు తాను ఒడిలో శ్రీకృష్ణునికి సన్నమిస్తున్నట్లు కూడా కనిపించింది. ఇదంతా చూసి ఆశ్చర్యచకితి అయిన ఆమె తాను కలగంటున్నదా లేదా అసాధారణమైనది తాను చూస్తున్నదా తెలుసుకోలేకపోయింది. తను కల గనడమో లేక విష్ణుమాయ ప్రదర్శనను చూడడమో జరుగుతున్నదని ఆమె నిర్ణయించుకున్నది. ఈ అద్భుతమైన విషయాలను దర్శించడం బట్టి తాను మనోస్థిరత్వమును కోల్పోయి ఉంటానేమోనని ఆమె భావించింది. అప్పుడు ఆమె తనలో తాను, నా పిల్లవానికి యోగబలము సంప్రాప్తించి ఉండవచ్చును. అందుకే అతని నోటిలో ఈ అద్భుతమైన దర్శనం చేసి ఆశ్చర్యచకితనయ్యాను. చేతనానికి, మనస్సుకు, కర్మకు, తాత్విక కల్పనకు ఎవ్వడు అతీతుడో, ఎవ్వని వివిధ శక్తులు సమస్తమగు వ్యక్తావ్యక్తములను సృష్టిస్తుందో అతడు దేవదేవునికి నేను నమస్కరిస్తున్నాను. అతని శక్తి ఆధీనంలోనే దేహమును గురించి, దేహమునకు సంబంధించిన వాటి గురించి భావన కలుగుతున్నది అని తలంచింది. తరువాత ఆమె, ఎవ్వరి మాయచే నేను నందుడు నా భర్తయని, శ్రీకృష్ణుడు నా పుత్రుడని, నందుని సంపదయంతను నాదని, గోపికలందరూ నా అనుచరులని తలుస్తున్నాను. అట్టి దేవదేవునికి వందనములు. ఇదంతా భగవన్ మాయచే కలిగిన మిథ్యాభావనయే. నన్ను అతడే సర్వదా రక్షించుగాక, నేనాతడిని ప్రార్థించదను అని తలంచింది. జై శ్రీకృష్ణ. యశోదమ్మ ఈ రీతిగా తాత్విక ధోరణిలో తలపోసే సమయంలో శ్రీకృష్ణుడు తన యోగమాయను కప్పి ఆమె పుత్రవాత్సల్యంతో తాదాత్మ్యము చెందేటట్లు చేశాడు.
అప్పుడు ఆమె తాత్విక ధోరణి పూర్తిగా మరచిపోయి శ్రీకృష్ణుడు తన పుత్రుడేనని తలంచింది. ఆమె తన ఒడిలోనికి శ్రీకృష్ణుని తీసుకొని పుత్రవాత్సల్యంతో మురిసిపోయింది. ఉపనిషత్తులు, వేదాంత సూత్రముల ద్వారా లభించడి జ్ఞాన సాధన చేత, యోగ సాధన చేత, సాంఖ్య తత్వాధ్యయనము చేత అవగతమయ్యే దేవదేవుని ఆ విధంగా ఆమె తన గన్నబిడ్డగా తలంపసాగింది. యశోద నిజంగానే ఎన్నో పుణ్యాలు చేసినట్టిది. అందుకే పరతత్వమైన దేవాది దేవుడు ఆమెకు పుత్రునిగా ఆమె స్తన్యపానము చేశాడు. అదే రీతిగా నందమహారాజు కూడా ఎన్నో యజ్ఞాలు పుణ్యాలు తప్పక చేసియే ఉంటాడు. అందుకే శ్రీకృష్ణుడు అతనికి పుత్రుడై అతనిని తండ్రి అని పిలిచేవాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు తమ నిజమైన పుత్రుడే అయినప్పటికీ దేవకీ వసుదేవులు అతని బాల్యలీల దివ్యానందాన్ని అనుభవించలేకపోయారు. శ్రీకృష్ణుని బాల్యలీలను ఈనాటికి పలువురు సాధువులు భక్తులు కీర్తిస్తూనే ఉన్నారు. కానీ దేవకీ వసుదేవులు అట్టి బాల్యలీలను స్వయంగా అనుభవించలేకపోయారు. దీనికి కారణాన్ని శుకదేవ గోస్వామి పరీక్షిన్ మహారాజుకు వివరించడం మొదలుపెట్టాడు. వసుశ్రేష్ఠుడైన ద్రోణుడు, అతని భార్య ధర ప్రజాసృష్టికై బ్రహ్మదేవునిచే ఆదేశించబడినప్పుడు ఆయనతో, జనక, మేము నిన్నొక వరాన్ని కోరుతున్నాము. జగత్తులో మేము జన్మించినప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పరమాకర్షణీయమైన బాల్యరూపంలోనే మేము మగ్నులమయ్యదముగాక. అతనితో మా వాత్సల్యపూరిత కలాపములు పరమశక్తివంతములై ఆ బాల్యలీలను వినినవారు సులభంగా జన్మ మృత్యువుల భవసాగరమును దాటదరుగాక అని అన్నారు. బ్రహ్మ ఆ వరాన్ని వారికి ఇచ్చాడు. తత్ఫలితంగా ద్రోణుడు బృందావనంలో నందమహారాజుగా జన్మించాడు. ధర నందరాణి యశోదగా జన్మించింది. ఈ ప్రకారంగా నందుడు, అతని పత్ని అయిన యశోద దేవాది దేవుని తమ పుత్రునిగా పొంది ఆయన పట్ల అనన్య భక్తిని పెంపొందించుకున్నారు. గోపికలు, కృష్ణానుయాయులైన గోపులు ఆ వసుదేవుని పట్ల తమ తమ ప్రేమానుభావాలను సహజంగానే వృద్ధి చేసుకున్నారు. అనగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని నెరవేర్చడానికే శ్రీకృష్ణుడు తన ప్రధానాంశ అయిన బలరామునితో పాటు ఆవిర్భవించి బృందావన వాసుల దివ్యానందాన్ని వృద్ధి చేస్తూ నానా రకాలైన బాల్యలీలను ప్రదర్శించాడు. విశ్వరూప సందర్శనము అను దశమ స్కందంలోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. జై శ్రీకృష్ణ.